వి షేప్లో వస్తుంది చూసారా, వి షేప్లో వచ్చి కర్ర ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అవుతుంది మీకు. అది చూడండి కింద ఆ కర్ర ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే బాగా గాలి వెలుతురు సూర్యరశ్మి బాగా తగిలి సో మొక్క అనేది వేపుగా పెరగడానికి ప్లస్ వెన్ను బాగా వస్తుంది. మనకు వాయుయంత్ర గుళికల వల్ల సాయిల్ అనేది బాగా పోరాసిటీ పెరుగుతుంది. పోరాసిటీ అంటే బాగా స్పాంజ్ లాగా తయారవుతుంది. ఈ స్పాంజ్ లాగా మనకి ఎప్పుడైతే ఈ భూమి తయారవుతుందో ఈ ఈ వేర్లు బాగా ఫ్రీగా కిందకి వెళ్ళిపోతాయి. వేర్లు కిందకి వెళ్ళిపోయి న్యూట్రియన్స్ బాగా అందుతాయి అనమాట. న్యూట్రియన్స్ బాగా అందినప్పుడు ఇట్లా మనకు వి షేప్లో వస్తుంది. అది ఇట్లా వి షేప్లో కింద బాగా లావుగా ఉండి ఇట్లా వి షేప్లో వస్తుంది. ఈ వి షేప్లో వచ్చినప్పుడు కర్ర ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అయిపోతుంది. అది కర్ర విడుస్తుంది అనమాట బాగా. అప్పుడు ఏమవుతుంది, మనకు కొంచెం భూమికి ఆ కింద మనకు బాగా గాలి వెలుతురు సూర్యరశ్మి అన్ని తగలడం వల్ల మనకు పెస్ట్ అనేది రాదు. తర్వాత తెగుళ్ళు అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో మీకు ఈ లైవ్ ఎగ్జాంపుల్ ఇది 55 days అబో ఇది. సో దీనికి సేమ్ అప్లికేషనే వాయు యంత్ర గుళికలు ఒక 15 kg యూరియా, ఇంకొకటి రూటెక్స్ ఫాస్ట్ రూటెక్స్ 1 లీటరు, వాయు యంత్ర గ్రాన్యువల్స్ 3 kg ప్లస్ ఈ యూరియా 10 నుంచి 15 kg 1 ఎకరాకి. ఈ మొత్తం 3 మిక్స్ చేసి మనం ఇప్పటికి 3 సార్లు అయింది. దీంట్లో 3 సార్లు అయింది. సో ఎటువంటి పెస్టిసైడ్ వాడలేదు, కంప్లీట్గా మన మందులేవి. సో మీరు చూడొచ్చు ఎంత బాగా హెల్తీగా ఉందో. మీకు ఇది చూడండి ఎంత బాగా హెల్తీగా ఉందో. వి షేప్లో వస్తుంది చూసారా, వి షేప్లో వచ్చి కర్ర ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అవుతుంది మీకు. అది చూడండి కింద ఆ కర్ర ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే బాగా గాలి వెలుతురు సూర్యరశ్మి బాగా తగిలి సో మొక్క అనేది వేపుగా పెరగడానికి ప్లస్ వెన్ను బాగా వస్తుంది. నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే వరి బాగా గ్రీనిష్గా ఉంటుంది, బాగా దుబ్బు కడుతుంది. కానీ మనకు వెన్ను వచ్చే టైంకి అవి పెద్దగా వెన్ను రావు. వెన్ను వచ్చినా కూడా సగం వస్తుంది. సో ఇట్లా ఉంటే ఏమవుతుందంటే చేది అదొక్క కర్రే అది చూడండి. దానికి ఇప్పుడు మనం 3 సార్లు వేసాం. దానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎంచుతారు, ఎంచు ఒకసారి. ఎన్ని వచ్చినాయి మొత్తం? 60 వచ్చినాయి. ఒకసారి చేతితో పట్టుకోది లేపద్దులే. అది చూడండి ఎలా